ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు అనే దాని మీద మనము ఒకసారి డిస్కషన్ అయితే చేపడదాం. అయితే చాలామంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిరుద్యోగులు మనకి అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ, అమీర్పేటలో కానీ, మిగతా చాలా ప్రాంతాల్లో హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు జాబులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనకి జాబ్ క్యాలెండర్ అనేది చాలా రోజుల నుంచి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక క్యాలెండర్. సో అంటే దాంట్లో చాలా రకాల జాబులు ఉంటాయని, మనము అందరం కూడా జాబులు పొందొచ్చనే ఆశా దృక్పథాలతో ఉన్నాం. తో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జాబ్ క్యాలెండర్ తెలంగాణది కానీ, ఆంధ్రప్రదేశ్ది కానీ వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడుంది? లేదు మనకి యూపీఎస్సీకి సంబంధించి కానీ, స్టాఫ్ సెలక్షన్‌కి సంబంధించిన జాబులు కానీ ఏమేమి ఉన్నాయి, ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ జాబ్ క్యాలెండరు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే చాలా లేట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల అందరూ జూన్‌లో రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మరికొంత ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే కానీ కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనకి జూన్ 11వ తారీఖు గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించిన కోర్టు కేసు ఏదైతే ఉందో తుది తీర్పు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తీర్పు గవర్నమెంట్‌కి నెగెటివ్‌గా వచ్చింది అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పినా కూడా, లేదు అంటే రీవాల్యుయేషన్ చేయమని చెప్పినా కూడా సీను తారుమారయ్యే అవకాశం ఉంది. అంటే మళ్ళీ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 అట్లా ఫిల్ చేస్తామని చెప్పారు కదా. సో దాంట్లో దెబ్బ పడే అవకాశం ఉంది. సో అందుకని చెప్పి గ్రూప్ 1 ఎగ్జామ్ ఒకవేళ మళ్ళీ రివాల్యుయేషన్ కానీ, లేదంటే జా ఐ మీన్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయమని కోర్టు చెప్పినా కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. సో అందుకే ఏంటంటే జూన్‌లో వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. చాలామంది కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఏందంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, జాబ్‌లు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చాలా రకాల మభ్య పెడతా ఉన్నారు. మీరు మభ్య పడకండి. బట్ వాళ్ళు మభ్య పెట్టినా పెట్టకపోయినా చదువు అనేది ఇంపార్టెంటు. కంటిన్యూ చేయండి. చదువు అనేది ఎవరైనా సరే ఒక జాబ్ పొందాలి అనుకుంటే గనక నోటిఫికేషన్‌కి సంబంధం లేకుండా మనం చదవాల్సిన అవసరం ఉంటది. కోచింగ్ సెంటర్లలో వాళ్ళు ఏందంటే మేము ఆ డిస్కౌంట్ ఇస్తాం, ఈ డిస్కౌంట్ ఇస్తామని వేలకు వేలు ఫీజు దొబ్బుతా ఉన్నారు. అయితే ఇక్కడ కోచింగ్ సెంటర్ల వాళ్ళది ఒక్కరిదే తప్పు కాదు, గవర్నమెంట్‌ది ఒకరిదే తప్పు కాదు, మనది ఒకరిదే తప్పు కాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కంబైన్డ్‌గా మనమందరం కలిసి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంటది. సో మన తరఫున ఒక సొల్యూషన్ ఏందంటే, స్టూడెంట్స్ తరఫున మనము ఎప్పుడైనా సరే జాబ్ క్యాలెండర్ కానీ, లేకపోతే జాబ్స్ కానీ పడతాయా, పడవా, ఇట్లాంటి క్వెషన్స్, ఇట్లాంటి మనసులో ఎటువంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు చూసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పేది జాబ్స్ అనేవి అది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. కాకపోతే ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తుంది, ఎప్పుడు రాదు అనేది ఒక నిరాశ నిస్పృహలతో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ క్యాలెండర్ రాలేదనుకోండి, మీరు చదివిన చదువు ఎక్కడికి వెళ్ళదు. మీరు ఆ చదువుని మీరు యూపీఎస్సీకి సంబంధించిన వివిధ రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టాఫ్ సెలక్షన్‌కి కమిషన్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, బ్యాంక్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇతర అనేక రకాల జాబులు ఉన్నాయి. సో మీరు ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే ఓన్లీ ఆ ఎగ్జామ్‌కి సంబంధించే ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుందని ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, యూపీఎస్సీకి సంబంధించి, ఎస్ఎస్సీకి సంబంధించి అండ్ మనకి జాబ్ క్యాలెండర్ తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి మనం కొంత అయితే డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో తెలంగాణ జాబ్ మనకి చెప్తున్నారు 50,000 పోస్టులు ఉన్నాయని తెలంగాణలో. గ్రూప్ 1 బ్యాక్‌లాగు, అట్లాగే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బ్యాక్‌లాగ్స్ కూడా ఉంటాయి. అట్లాగే కొన్ని జీపీఓ పోస్టులు అంటే వీఆర్ఓ పోస్టులు ఉంటాయని, తర్వాత టీచర్ పోస్టులు, పోలీస్ జాబులు, ఇట్లా కనుక చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలా పోస్టులు ఉన్నాయి.
ఇట్లా గనుక చూసుకుంటే పోస్టులయితే ఉన్నాయి. దాన్ని ఫిల్ చేయడానికి ఫస్ట్ గవర్నమెంట్ ముందుకు రావాల్సిన అవసరం ఉంటది. అట్లాగే మనకి ఏపీలో గనుక చూసుకుంటే పోలీస్, రెవెన్యూ, మెడికల్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంటు అండ్ ఇతరత్ర డిపార్ట్‌మెంట్లు గూడా ఉన్నాయి. టీచర్ పోస్టులు. తర్వాత మనకి ఇంకా వచ్చి మనకి ఈ దేవాదాయ శాఖ అంటే ఎండోమెంట్ డిపార్ట్‌మెంటు ఇట్లా చాలా ఉన్నాయి. జాబ్స్ లేవని చెప్పట్లేదు. జాబ్స్ చాలా ఉన్నాయి. కానీ ఎన్ని జాబ్స్ ఉన్నాయి? దాంట్లో ఎంత శాతం ఫిల్ చేస్తారు? ఎప్పుడు ఫిల్ చేస్తారనేది ఇక్కడ క్వెషన్ మార్క్ మనకి. సో, అయితే దానికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు ఫిల్ చేస్తారు? ఏంది అనేది మనము బేరీజు వేసుకోకూడదు. ఎందుకంటే అది మనకు సంబంధించిన మ్యాటర్ కాదు. మనం చేయగలిగిన పని ఏందంటే మనం చదవడం మాత్రమే. సో, బాగా చదువుకుంటూ ఎళ్ళాలి. డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేదేంటంటే మనము ఏదైతే మన చేతిలో ఉందో, మన చేతిలో ఉన్నది ఓన్లీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడము, సబ్జెక్ట్స్ అన్నీ బాగా చదివి దాంట్లో స్కిల్ సంపాదించడము, నైపుణ్యత సాధించడము. అంతకంటే వేరే మన చేతిలో లేదు. గవర్నమెంట్‌కి సంబంధించిన పనులు, లేదు అంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా కష్టం అన్నట్టు. వాటిని బేరీజు వేసుకోవడం కష్టం. అండ్ వాటికి ఒక సొల్యూషన్ తేవడం కూడా కష్టం. అందుకని చెప్పి దాని గురించి మనం ఆలోచించకుండా ఉండాలి. మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కి ప్రిపేర్ అయినా, ఇంకో ఇతరత్ర ఎగ్జామ్‌లకి ప్రిపేర్ అయినా కూడా ఫైనల్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే దాంట్లో 100% స్కిల్ సాధించడము. దాంట్లో 100% మీరు ఏ క్వెషన్ అడిగినా, ఏ రూపంలో అడిగినా చెప్పేలాగా ఉండేటట్టు ఉండడము. అలాగే డిస్క్రిప్టివ్ టైప్ అయితే కనుక గ్రూప్ 1 లాగా వాటికి కూడా ఎలా అయినా సరే నైపుణ్యత సాధించడం, టైం ఫ్రేమ్‌లో మంచి మంచి వర్డ్స్‌తో మనము ఎగ్జామ్‌లో రాయడానికి కావాల్సిన మాక్ టెస్ట్‌లు రాయడము. ఇదంతా కూడా మన పని మరి వేరే వాళ్ళు చేయమంటే అది కరెక్ట్ కాదు కదా! సో, అందుకని చెప్పేసి ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఓన్లీ తెలంగాణ గ్రూప్ 1 లేకపోతే గ్రూప్ 2 మిగతా ఎగ్జామ్స్ లేదంటే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లా కాదు కదా! మనకి యూపీఎస్సీ ఉన్నాయి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, మిగతా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే దేనికైనా సరే మీరు ఒక 2, 3 ఏళ్ళు గట్టిగా ప్రిపేర్ అయితే గనక డెఫినిట్‌గా మీకు జాబ్ వస్తది. ఏదో ఒక జాబ్ వస్తది. పర్టిక్యులర్‌గా జాబ్ రావాలి, నాకు ఐఏఎస్ ఆఫీసరే అవ్వాలి అనుకుంటే గనక మీకు బ్యాక్‌గ్రౌండ్ ఉండుంటే, ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండుంటే గనక ఇబ్బంది లేదు. ఒకవేళ లేదు, నేను ఏదో ఒక జాబ్ సంపాదించుకొని మళ్ళీ ఆ జాబ్‌లో నేను పోస్టింగ్ తీసుకున్న తర్వాత దాన్ని నేను మళ్ళీ ఇంకొక జాబ్ అంటే నాకు ఇష్టమైన ఐఏఎస్సో లేకపోతే గ్రూప్ 1 జాబో కొట్టాలనుకుంటే గనక మీరు ఇట్లా ప్రిపేర్ అవ్వాల్సిందే కంటిన్యూయస్‌గా. ఎవరి మీద డిపెండ్ కాకూడదు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కంటిన్యూయస్‌గా ఉంటాయి. అట్లాగే జాబ్స్ కూడా కంటిన్యూయస్‌గా ఉంటాయి. కంటిన్యూయస్‌గా ఉండేది ఏందంటే మన ఏజ్ మాత్రమే. ఏజ్ ఒక చోట ఉండదు. ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటే ఇంకో 10 ఏళ్ళు టక అయిపోతాయి. ఆ 10 ఏళ్లలో మనం ఏం సాధించినాం అనేది మనకే తెలవదు. అందుకని చెప్పేసి అవన్నీ వదిలేయండి. ఓన్లీ మీరు చేయాల్సిందల్లా కూడా జాబ్స్ వస్తాయా? రావా? అనేది కాదు. మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్‌ని అచీవ్ చేసే దిశలో వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీకేందంటే మిగతా ఒక పెద్ద చేపని ఎరవేస్తే గనక మనకి వలలో చిన్న చేపలు ఈజీగా పడతాయి. చాలా సార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు. ఇవన్నీ చిన్న చేపలు మళ్ళీ దాంట్లో బావిలో పడేద్దామా? లేకపోతే చెరువులో పడేద్దామా? లేదు అంటే చిన్న చేపని కూడా తీసుకొని మనం యుటిలైజ్ చేసుకుందామా అంటే అది మీ చేతిలో ఉంటది. అంటే దాని అర్థం ఏందంటే మీరు పెద్ద చేపకు వలేసినప్పుడు ఆ వలకి డెఫినిట్‌గా చిన్న చేపలైతే పడతాయి. చిన్న చేపల్లో మీరు జాయిన్ అయ్యి దాంతో ప్రయాణం చేస్తూ మళ్ళీ పెద్ద చేపకు గనక మీరు ప్రయత్నిస్తే గనక డెఫినిట్‌గా మీరు విజయం సాధిస్తారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒకటి నేను మీకు మెయిన్‌గా చెప్పేదేంటంటే కోచింగ్ సెంటర్స్‌లో వాళ్ళు దయచేసి మీరు పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకండి. ఎందుకంటే మీరు డిస్కౌంట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్పేసి డబ్బులు అన్యాయంగా లాగకండి. ఎంతో పేద ప్రజలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన పేద ప్రజలున్నారు. వాళ్ళంతా కూడా పల్లెటూర్లలో నుంచి వచ్చి ఉన్న ఆస్తులు అమ్ముకొని దిల్సుఖ్ నగర్‌లో గానీ, అశోక్ నగర్‌లో గానీ, అమీర్పేటలో గానీ కూర్చొని చదువుకుంటున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో గనక వైజాగ్‌లో, విజయవాడలో అనేక రకాల కోచింగ్ సెంటర్‌లలో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఫ్రెండ్స్ వాళ్ళని మోసం చేయకండి మీరు. ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్‌గా బేర్ చేయలేకపోతే డబ్బులు తగ్గించి మీరు కోచింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని ఓన్లీ కోచింగ్ పేరుతో అన్యాయంగా మోసం చేయడం, ఎన్ని డబ్బులైనా వీళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎన్ని డబ్బులైనా కడతారు. పొలాల్లో, గిలాల్లో అమ్ముకొని తాకట్టు పెట్టి వాళ్ళు కడతారంటే
అది ఆ సొమ్ము మనకి డైజెస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. అయితే కోచింగ్ సెంటర్ల వాళ్ళకి నేను చెప్పేది అదే. అయితే ఇంకోటి ఏంటంటే మనము యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ ఆస్పిరెంట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వడం మాత్రమే. ఎగ్జామ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. వెయిట్ చేయడం, వెయిట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా, ఎదురు చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఫలితం ఆశించక ఇంతవరకు ఉండలేదు. ఫలితం ఆశిస్తారు, ఫలితం సాధిస్తారు కూడా. సో అందుకని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏపీ తెలంగాణలో కనుక మనకి ఈ పోస్టులు వచ్చినాయి కదా, అంటే ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ చేసేవి. అండ్ మనకి యూపీఎస్సీలో ఒకసారి చూసుకుంటే కనుక మనకి కంబైన్డ్ జియో సైంటిస్ట్, ఇప్పుడు జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు జియో ఫిజిక్స్కి సంబంధించిన సెక్షన్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎంఎస్సి స్టూడెంట్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఎగ్జామ్ చాలా మంచి ఎగ్జాము, మంచి పోస్టింగ్ అన్నట్టు. ఇది మనకి ఈక్వల్ టు ఇంజనీరింగ్ సర్వీసెస్ అండి. ఇది ఇంజనీరింగ్ అంటే మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎటువంటి ప్రాధాన్యత అయితే ఉంటుందో అట్లాగే కంబైన్డ్ జియో సైంటిస్ట్లో జియో ఫిజిక్స్ వాళ్ళకి, జియాలజీ వాళ్ళకి మంచి మంచి చాలా మంచి పోస్టింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ దానికి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ డేట్స్ ఇక్కడ పెట్టాను. ఇదంతా డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్. అట్లాగే ఐఈఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంజనీరింగ్లో మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వీళ్ళకి ఉంటుంది. సో అయితే చూడండి, ఇది ఇక్కడ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్కి సంబంధించిన డేట్స్ నేను ఇచ్చాను. సో అట్లాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాటికి సంబంధించిన ప్రిలిమ్స్ అయితే ఫారెస్ట్ సర్వీస్కి, సివిల్ సర్వీసెస్కి రెండింటికి సేమే. మెయిన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సివిల్ సర్వీసెస్కి 21 ఆగస్ట్ నుంచి 2026 సంగతి. అండ్ మనకి నవంబర్లో ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించిన మెయిన్స్. అయితే ఇక్కడ చూడండి, మనకి ఎంత చక్కగా యూపీఎస్సీ వాళ్ళు ఇచ్చారంటే, ఒక క్యాలెండర్ అనేది మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? సేమ్ అన్న తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్స్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు టెంటేటివ్ ఎగ్జామ్స్ డేట్స్ 2000 చూడండి ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఎగ్జాము, మెయిన్స్ ఎగ్జాము 22/11/2026. అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్లో జరగబోయే టెంటేటివ్ డేట్ ఇచ్చారంటే వాళ్ళు ఎంత ప్లాన్ ప్రకారంగా, ఎంత పగడ్బందీగా ఉన్నారు వాళ్ళు. ఇది మనకి ఎందుకు మనము షేమ్గా ఫీల్ కావట్లేదు? మన గవర్నమెంట్స్ ఎంతసేపు జబ్బలు చర్చుకోవడం కాదు ఏపీ తెలంగాణ వాళ్ళం. మనం ఏంటంటే పిల్లలకి ఉన్నవి సపోజ్ 500 పోస్టులైనా, 1000 పోస్టులైనా పోస్టులు అవసరం. అక్కడ ఏంటంటే ఒక కంటిన్యూటీ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా జాబ్స్ వస్తుంటే పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడతారు. అరే కంటిన్యూస్గా ఈ సంవత్సరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి నాకు నో ప్రాబ్లం, నేను చదువుకుంటా. వాళ్ళ అమ్మా నాన్నలకి వాళ్ళకి పాపం చదువు రాకుండా కూడా వాళ్ళ అమ్మా నాన్నలు కూలో నాలో చేసుకుని ఆ డబ్బులు సంపాదించి కుర్రోడికో లేకపోతే అమ్మాయికో ఇస్తే కనుక వాళ్ళు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అంత శ్రమ పడుతూ తిండి లేకుండా ఛాయలు దాక్కుంటూ వాళ్ళు ఏంటంటే అంత కష్టపడి చదువుతున్నప్పుడు మనము జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మనకి ఏం నొప్పి? జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని గవర్నమెంట్స్ వస్తున్నాయి? యూపీఎస్సీ ఎందుకు ఇవ్వగలుగుతుంది? యూపీఎస్సీకి మనకి ఏమి డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి, మనము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీకి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషనర్కి సంబంధించిన విషయం ఏంటంటే, యూపీఎస్సీలో ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అయినా కానివ్వండి, పాలిటిక్స్ అనేవి ఉండవు. గవర్నమెంట్ కానీ లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్స్ ఎవరైనా సరే దాంట్లో ఇన్వాల్వ్ ఫింగరింగ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సర్వ హక్కులు ఇచ్చారు, ఏంటంటే మీరే కొనుక్కోండి అని. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసారు కదా, 40,000 కోట్లకు సంబంధించిన మందుగుండు సామాగ్రి ఏదైతే అంటే డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించిన ఐటమ్స్, వాళ్ళకి కావాల్సిన బాంబులు కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఏమైనా కావచ్చు, మీరే కొనుక్కోవచ్చు, ఎటువంటి అప్రూవల్స్ అవసరం లేదని గవర్నమెంట్ రీసెంట్గా ప్రకటించింది ఇండియా పాకిస్తాన్ వార్ సందర్భంగా. ఎందుకంటే ఇటువంటి అత్యంత సందర్భాలలో అనేక రకాల అప్రూవల్స్, వాటికి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది చాలా వ్యాస్ట్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ మనకు అక్కర్లేదు. 40,000 కోట్లకు సంబంధించి మీరు సొంతంగా మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. సో అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ, ఇతర ఎగ్జామ్స్లో కానీ ఎప్పుడు కూడా వేలు పెట్టదు. ఎందుకు మన గవర్నమెంట్స్ ఎందుకు అలా చేయలేకపోతున్నాయి?
ప్రతిదానికి రికమెండేషన్లే, ప్రతిదానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో జరుగుతా ఉంది. ఆ పిల్లలకి అంత డౌట్ ఎందుకు రావాలి? నాకు ఇది ఇంకా అర్థం కాని విషయం అసలు. దీనిలో ఏమి సంపాదిస్తారు? ఏమి అవినీతి చేస్తారు? పిల్లల ఉసురు పోసుకోవడం మాత్రమే ఇదంతా గూడా. ఎవరైనా సరే దయచేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్వాల్వ్ అవ్వొద్దని నేను నా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను వాళ్ళని. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది పిల్లలంటే దేశానికి పట్టుకొమ్మలు. వాళ్ళు పాజిటివ్‌గా గానీ, నెగెటివ్‌గా గానీ అవ్వాలి అంటే ఈ సొసైటీ మొత్తం డిపెండ్ అయి ఉంటది. సొసైటీ అందరూ కారణమే దానికి. సపోజ్ ఒక మంచి కుర్రోడు సైంటిస్ట్ కావాలన్నా, లేకపోతే మంచి ఆఫీసర్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా, ఇంజినీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా దానికి సొసైటీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. సో ఎందుకు మన పిల్లల్ని మనము అనగదొక్కుకోవాలి? మన పిల్లల టాలెంట్‌ని ఎందుకు మనము తక్కువ చేసి చూడాలి? ఎందుకు వాళ్ళకి అవకాశాలు కల్పించకూడదు? ఎందుకు అవినీతి లేని సమాజాన్ని మనం సాధించకూడదు? ఎందుకు ఆ తరఫున ఆ దిశగా మనం అడుగులు వేయలేకపోతున్నాము? అంటే డబ్బు లేకుండా ఏమి జరగదా? పలుకుబడి లేకుండా ఏం జరగదా? ఫేవరెటిజం లేకుండా ఏం జరగదా? ప్రతి దాంట్లో ఇదే. ఎందుకు? సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి ఎంత ముచ్చటేస్తదంటే, దాంట్లో అవినీతి ఉందా అంటే చూడ్డానికైతే 0% ఉంది. అంటే అసలు లేదని కనిపిస్తూ ఉంది అందరికి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా దేశంలోనే అత్యంత మంచి ర్యాంకులు సంపాదిస్తూ ఉన్నారు. ఏమి డబ్బు లేని పిల్లలు కూడా దేశంలోనే అత్యంత మంచి ర్యాంకులు సంపాదిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థమైంది, క్లారిటీ ఉంది అక్కడ. ఎవడైనా సరే ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్‌గా మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి పోస్టింగ్ వస్తుంది అని క్లియర్‌గా అక్కడ కనిపిస్తుంది మనకి. రాయాల్సిన అవసరం లేదు. అట్లాగే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎందుకు ఇట్లా చేస్తున్నాయి? ఎందుకు చేయలేకపోతున్నాయి? పిల్లలకి ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాయి? కన్విన్స్ చేయలేకపోతున్నాయి? ప్రతి ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఎగ్జామ్‌లో పెట్టండి, కోర్టుకెళ్ళాలి. ఉద్యోగం రాక పిల్లలు 2022లో మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఇంతవరకు గతి లేదు. అంటే 2022 నుంచి దాదాపు 3-4 ఏళ్ల నుంచి వాళ్ళు ఆ ఎగ్జామ్ ఆ జాబ్ వస్తుంది అనుకుంటా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే, ఇంక రాదులే, అసలు ఇది మన వల్ల ఏది కాదులే, మనకు ఎవరో పెద్ద పెద్ద తలకాయలు తెలిస్తే కానీ మన వల్ల కాదులే అనేంత పరిస్థితికి ఎందుకు రావాలి మనం? ఇది మన సొసైటీకి, మన తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఎంత అగౌరవం. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ఓన్లీ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన జాబులు, లేదంటే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జాబులు మాత్రమే కాదు ఫ్రెండ్స్. అవి మనము ప్రయత్నిద్దాం, వస్తాయి అనే ఆశతోటే ముందుకెళ్దాం. అలా కాకుండా కూడా మనకి యూపీఎస్సీకి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. మనము గ్రాడ్యుయేట్స్ అయితే, నార్మల్ గ్రాడ్యుయేట్స్ అయితే కనుక ఇటువంటి కంబైన్డ్ జియో సైంటిస్ట్ లాంటివి, ఎస్ఎస్సి లాంటివి చాలా ఉన్నాయి. ఎస్ఎస్సిలో చూడండి, మనకి ఎస్ఎస్సి 2025-26కి సంబంధించి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు. చూడండి, దాంట్లో ఎంత క్లియర్గా మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం నాకు అర్థం కావట్లేదు. దాంట్లో ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్, జేఎస్ఏ ఎల్డిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఏఎస్ఓ ఎగ్జామ్స్ ఉన్నాయి, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ఢిల్లీ, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్స్, మల్టీ టాస్కింగ్ అంటే నాన్ టెక్నికల్ ప్లస్ స్టాఫ్ అండ్ హవాల్దార్, సిబిఐసి సిబిఎన్, జూనియర్ ఇంజనీర్, సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎగ్జామినేషన్, కానిస్టేబుల్, డ్రైవర్స్, తర్వాత అట్లా చాలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత మనకి కానిస్టేబుల్ మేల్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్, అట్లాగే గ్రేడ్ సి స్టెనోగ్రాఫర్, కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, తర్వాత మనకి ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్, ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు మనకి డేట్స్ ఇవ్వగలుగుతున్నారు? 2026లో ఎగ్జామ్స్ ఉన్నాయి చాలా మటుకు. వాళ్ళంతా క్లియర్గా టెంటేటివ్ డేట్స్ ఇచ్చి పడేశారు.
మనం ఎందుకు మనమంతా సత్తా లేనోళ్ళమా? ఏపీ, తెలంగాణ వాళ్ళం? సత్తా లేకపోతే మరి మనము ఎందుకు జబ్బులు తెచ్చుకుంటున్నాం? మేము ఎకానమీలో ఇండియాలో టాప్‌లో ఉన్నాము. పావర్టీని బాగా తగ్గిస్తున్నాము. ఎడ్యుకేషన్‌ని బాగా డెవలప్ చేస్తున్నామని పిల్లలకి ఎందుకు మనము భరోసా ఇవ్వలేకపోతున్నాం? దయచేసి స్టేట్ గవర్నమెంట్స్‌కి నేను చెప్పేదేంటంటే ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్‌లో గానీ, ఎంప్లాయ్‌మెంట్‌లో గానీ, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ గానీ, అదర్‌వైజ్ గానీ అంటే ఈ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ గానీ దయచేసి ఉండకూడదని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వాల్ని. పిల్లలంటే మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు. దయచేసి మీరు ఆలోచించండి. అట్లాగే మనకి యూపీఎస్సీలో ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇంజినీరింగ్ సర్వీసెస్ కాకుండా సిబిఐ, డిఎస్పి, ఎల్డిసిఈ అంటే ఇవి డిపార్ట్మెంటల్ ఎగ్జాము. సిఐఎస్ఎఫ్, ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, సిఏపిఎఫ్ అంటే ఇది ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించింది, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, స్టెనో, ఎల్డిసిఈ అంటే ఇట్లా చాలా పోస్టులు ఉన్నాయి. అట్లాగే మనకి ఆర్ఆర్బి కానీ, బ్యాంక్స్కి సంబంధించిన జాబ్స్ కానీ, అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళైతే కనుక బీఎస్సీ బ్యాంక్స్లో మంచి పోస్టులు ఉంటాయి, అగ్రికల్చర్ ఆఫీసర్స్. సో అట్లాగే హార్టికల్చర్ వాళ్ళకి ఇట్లా చాలా పోస్టులు ఉన్నాయి. స్టూడెంట్స్ మీరేం నిరాశపడకండి, మనకి జాబ్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ మనం ఏంటంటే ఎంతసేపు తెలంగాణ వాళ్ళం కానీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కానీ మనమంతా సెంటిమెంటల్ ఫూల్స్. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటాము. కాబట్టి మనం ఎంతసేపు ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ నోటిఫికేషన్ రావాలి, వాటిలో నేను సెటిల్ అవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటాము. అట్లా కాకుండా ఏంటంటే అది ట్రై చేయండి, ప్రయత్నాలు చేయండి. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, మనకు కూడా మంచి రోజులు వస్తాయి ఒకటి. రెండోది ఏంటంటే అవే కాకుండా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు నిరాశ నిస్పృహలతో ఉండకుండా ముందుకు అడుగు వేయండి. కంటిన్యూస్గా మీ ప్రిపరేషన్ని సాధించండి. కోచింగ్ సెంటర్ వాళ్ళకి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పిల్లల్ని మీరు దోచుకోవడం మానేయండి. ఎందుకంటే పిల్లలు చాలా పేద పిల్లలు, మన పిల్లలు. సో వాళ్ళకి మీరు వీలైతే మ్యాక్సిమం తగ్గించండి ఫీజులు. కోచింగ్లకి మనకి ఏంటంటే ఓన్లీ ఆ డబ్బులతోటే మనం బ్రతకట్లేదు. దయచేసి పిల్లల్ని గౌరవించండి. నేను ఇంతటితో ఈ వీడియో ఆపుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంత ఎమోషన్గా ఫీల్ అయ్యాను నేను. సో ఇటువంటి ఎమోషన్ని నా ఎమోషన్ అర్థం చేసుకోండి దయచేసి. కోచింగ్ సెంటర్లు వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ, మనం ఏంటంటే మన పిల్లలందరినీ ఈక్వల్గా చూద్దాము. సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అంటున్నాం మనం. ఆ ఈక్వాలిటీ మన రాష్ట్రంలోనే టాప్ ఉంది మన దేశంలో అని చూపించడానికి ప్రయత్నిద్దాము. సో అదే నేను చెప్పేది. థ్యాంక్ యూ సో మచ్.